మన కాయ కలుపు చేద్దాం. రెండు చేతులు నమస్కార ముద్ర. భుజాలు లేపద్దు, మీకు చేతులు అందితేనే నమస్కార ముద్ర. ఇక్కడ ఇంపార్టెంట్ వీప్ భాగము భుజాలన్నీ నేలకే ఉండాలి. అశ్విని ముద్ర 1, 2, యానస్ పార్ట్ దగ్గర ఉన్న కండరాలు వాటిని బిగిస్తున్నాం. దీన్ని అశ్విని ముద్రలో అంటాం. 4, 5, 6, 7, 8, 9, 10, 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు మోకాళ్ళు ముచ్చాము. రెండు చేతులు బాడీకి ఇరువైపులా 180 degrees. మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ బెండ్, కాళ్ళు ఎడం వైపు, తల కుడి వైపు. మోకాల మీద మోకాలు ఉండాలి, పాదం మీద పాదం ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రైట్ సైడ్కి. నడుములు వీలైనంతగా లేపుతూ ఉంది. దాన్ని ఫ్రీగా పడేయదు. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇప్పుడు కాళ్ళ మధ్య బాగా దూరం పెట్టేసుకోండి. సెకండ్ పొజిషన్ మర్కటాసన్. లెఫ్ట్ సైడ్ బెండ్, ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు ఉంటుంది. టచ్ కాకపోయినా కొంచెం కొంచెం నడుములు లేపుతూ ట్రై చేస్తూ ఉండండి. 2-3 రోజుల్లో మళ్ళీ సెట్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ కాళ్ళు రెండు చాపి థర్డ్ పొజిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. లోయర్ బ్యాక్ పెయిన్, టైల్ బోన్, సయాటిక్ ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా నాభి స్థానం దగ్గర నుంచి కింద భాగంలో నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్. ఒక 40 seconds. అర్ధ పవన ముక్తాసన్. మామూలుగా అయితే 4 seconds, 4 నిమిషాలు, 4 minutes చేయాలి. ఈ ఒక్కటే, ఈ ఒక్క భంగిమే ఉండాలి 4 minutes. మోకాళ్ళ నొప్పులుండి కంటిన్యూగా ప్రెస్ చేసి ఉంచలేకపోతే రిలీజ్ చేస్తూ మళ్ళీ పట్టుకుంటూ అలా చేయండి. అంటే రెండు చేతులు వదిలేస్తూ మళ్ళీ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాళ్ళని దగ్గరికి లాక్. నెమ్మదిగా ఈ ముచ్చిన కాళ్ళని చాపిన కాలు పక్కని బయట వైపు పెట్టేసి ఎడమ చేతితో ఎడమ వైపుకి లాగుతున్నాం. మోకాల మీద పెట్టి, కుడి మోకాల మీద ఎడమ చేయి పెట్టి ఎడమ వైపుకి లాగాం. ఈ లాగే క్రమంలో గమనిస్తూ ఉండాలి. సయాటిక అక్కడ నర్వ్ ఎలా స్ట్రెచ్ అవుతుంది, పిరుదుల్లో ఉన్న కండరాలు ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి, మనోనేత్రంతో గమనించే ప్రయత్నం. శ్వాసలు కూడా ప్రాణాయామంలాగా డీప్ బ్రీత్ ఇన్, వీలైతే కాసేపు హోల్డ్, స్లోగా బ్రీత్ అవుట్, మళ్ళీ హోల్డ్. ఇలాగా చేస్తూ ఆసనంలో ఉంటే ఆసనంలో ఎంతసేపు ఉన్నది మనకు అసలు తెలియదు. ఇప్పుడు చాపిన పాదం ఉంది కదా, ఆ కాలు పాదాన్ని పడుకోబెట్టేసి తడభాగాన్ని బిగించి వదులు చేస్తూ ఉండండి ఒక 10 సార్లు. కొత్త వాళ్ళు అర్థం కాకపోతే అడగండి. ఆ చాపిన కాలు తొడని బిగించడం వదిలేయడం. మనం కూర్చొని మోకాలకి ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, సేమ్ అలాగే బిగించి వదులు చేయాలి. పైన తుంటి భాగానికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాలు చాపేసుకోండి.
నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ అప్, హోల్డ్, ప్రెస్. ఏ ప్రాబ్లం లేకపోతే తలను కూడా లేపి ముక్కుని మోకాలు తగ్గించవచ్చు. కానీ ఇప్పుడు మనం పర్టికులర్గా మర్కటాసను స్పైన్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. అది తగ్గాలి అంటే తల లేపకూడదు. హెల్దీగా ఉన్న వాళ్ళు ఒక్కరే తల లేపి ముక్కుని మోకాలు తగ్గించు. నెమ్మదిగా ముడిచిన కాలు కుడి అరిచే సపోర్ట్ తోటి కుడివైపు ఎడమ కాలుని కుడివైపుకి లాగుతున్నాం. తల ఎడమ వైపు. నెమ్మదిగా పాదాన్ని పడుకోబెట్టేసి చాపిరి కాలు పాదాన్ని పడుకోబెట్టి తడబాగాన్ని బిగించి వదిలి చేస్తాం. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిడికిలు బిగించి బాడీ పక్కన పెట్టేసేయండి. ఆల్టర్నేట్ లెగ్ అప్ డౌన్ పుల్ చేస్తాం. స్లోలీ రిలాక్స్. రెండు తొడ భాగాలని ఒకేసారి బిగించి వదిలిచేసి స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్. రెండు చేతులు బాడీకి ఇరువైపులో, కుడికాలు లిఫ్ట్, ఎడమ అరిచేతులు పెట్టుకో. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, కుడి అరిచేతులు. స్లోలీ రిలాక్స్. పక్కకు తిరగండి. మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం, మోకాలు ముడిచి. నా ఎడమ చెవి పైన ఉంది కాబట్టి ఎడమ అరిచే చెవి మీద పెట్టా. ఇప్పుడే వెనక్కి విరుచుకుంటూ ఉండాలి. ఇలా పెట్టేసి శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇలా ఒక 10 times చేయండి. కాసేపు ఉండండి. ప్రాబ్లం ఉంటే, ఇబ్బందిగా ఏం లేదు అనుకుంటే ఫాస్ట్గా చేయొచ్చు. ఎంత వెనక్కి విరుచుకొని అక్కడ టైం స్పెండ్ చేస్తే అంత తొందరగా మీకు క్యూర్ అయిపోతారు. Slowly relax. Other side.
Last one more. Slowly relax. నెమ్మదిగా వెళ్ళకిలా ఒక్కసారి కాలు మెడలు పట్టుకుని సేతుబంధాస నడుము ఛాతీ భాగము పిరుదులు లిఫ్ట్. స్లోలీ కందరాసనం చూపి చిన్ముద్ర పెట్టుకోండి. ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ తో లంబార్ రీజియన్ పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసను వదిలేసాము. ఉండగలిగిన సేపు ఉంది. ఇంకా వీలైతే కాలు మెడలు కూడా లేపుకోండి, మంచిది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలకి ప్రెస్ చేస్తున్నాం. అగైన్ డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. నడుము భాగాన్ని లేపి కాలు మెడలు కూడా లేపాం. అశ్విని ముద్రలు ప్రాక్టీస్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ వైపు గుండా లేచి కూర్చోండి. వాటర్ తీసుకోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దామా ఒక 5-10 minutes, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. చంద్రాంగ భస్త్రిక. ముందుగా నాసిక పుట్టలను క్లియర్ చేయాలి. సో కుడి బొగటం వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ అవుట్ ఒక 20 to 30 times. ముద్ర మీ ఇష్టం. నేనైతే ప్రాణముద్ర పెడుతున్నా. ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన్ వేలు కలిపి. ఇప్పుడు కుడి చేయి ప్రాణముద్ర. సూర్యాంగ భస్త్రిక. ఎడమ ముక్కు మూసి వేస్తున్నాం. కుడి ముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుట్. సుషుమ్న భస్త్రిక. ఆల్టర్నేట్. Slowly relax. Relax in the another. Slowly relax.
న్యూరోమస్కులర్ పెరుగుతుంది. ఎడమ అరిచే నాభిస్థానం మీద కుడి ఛాతి భాగాన్ని ఎడమ చెవి మూసివేసి చేయి మార్చు. రెండు ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి రెండు అరచేతులు చెవులు మూసివేసి రెండు అరచేతులతో కళ్ళ మీద పెట్టు. Slowly relax. Slowly relax. అనులోమ విలోమ చేద్దాం. సంజీవిని ముద్ర. చూపుడు వేలు ముడిచి దాని తర్వాత ఉన్న మధ్య వేలు, ఉంగరపు వేలు, బొట్టె వేలు కలపాలి. కుడి బొట్టె వేలుతో కుడి ముక్కు మూసేసాము. ఎడమ ముక్కు ద్వారా ప్రాణాయామాన్ని మొదలు పెడుతుంది. వెన్నుపూస నిటారుగా 4 కేచిరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర. ఇవి మధ్య మధ్యలో గుర్తు చేసుకుంటూ మీరు అవి మర్చిపోకుండా వేసుకుంటూ ఉండాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని వీలైతే కాసేపు ఆపి కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపిస్తుంది. మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తుంది. ఎంత వీలైతే అంత శ్వాసను ఎక్కువసేపు తీసుకునే ప్రయత్నం చేయాలి. అంటే శ్వాస నిడివి పెరుగుతూ శ్వాసల సంఖ్య తగ్గించుకోవాలి. ప్రాణాయామం యొక్క ఉద్దేశమే అది. ఇది మనసులో పెట్టుకొని వీలైనంతగా అంత కుంభకం, బాహ్య కుంభకం ఇవి కూడా ప్రాక్టీస్ చేస్తుంది. ఆల్రెడీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మనకి నాసిక పుట్టులు, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా చక్కగా ఓపెన్ అప్ అయినాయి. ఇప్పుడు మనం ప్రాణాయామం చేయడానికి అనువుగా ఉంది. సో కుంభకాలు చేసిన ఇబ్బంది ఉండదు. శ్వాస తీసుకున్నప్పుడు మన చుట్టూరు ఎంతో కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ఆవాహన చేస్తున్నట్లు భావనాత్మకంగా చేయండి. శ్వాసను వదులుతున్నప్పుడు మనలో ఉన్న రుగ్మతులు లేదా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా బయటికి పంపిస్తున్నట్లు భావనాత్మకంగా. యద్భావం తద్భవతి.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. ఈ విధంగా మెడిటేషన్లకు కూడా వెళ్ళిపోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. షణ్ముఖి ముద్ర, చూపుడు వేళ్ళు వెండి ఆగ్నేయ చూపుడు. డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్. ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ అకార ఉకార మకారాలు, తర్వాత బాహ్య కుంభం ఓంకారాన్ని ఉచ్చరిస్తూ డీప్ బ్రీతింగ్. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని చూస్తూ ధ్యాన ముద్ర, వెనుకోస నిటారుగా నాలుక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర కేంద్రీకరించు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు డ్రాప్ చేసుకుని అరిచేతుల యొక్క నిర్వచ్చి వీడి కళ్ళు కట్టుకుంటూ అరిచేతులు చూస్తూ కళ్ళు ప్రే చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శేష్ కుమార్ గారు, కుసుమ గారు, ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.